మన కళ్ళు చూడని దాన్ని మన మనసు చూస్తుంది అంటారు. ఇక్కడ మనసు, మైండ్, మనోవైజ్ఞానికుల ప్రకారం మనసు 3 రకాల అంశాలు: కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. ఈ మూడింట్లో కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ మైండ్, ఆ రెండిట్లో కూడా ముఖ్యమైనది సబ్కాన్షియస్ మైండ్. అంటే మన సమస్త చర్యలకి, మన జీవిత నాణ్యతకి ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది సబ్కాన్షియస్ మైండ్. దీన్ని ఉపచేతన అంటాం. ఈ సబ్కాన్షియస్ మైండ్ సారవంతమైనటువంటి మట్టి లాంటిది. ఆ మట్టిలో మనం ఎటువంటి విత్తనాలు నాటుతామో సానుకూలమైనటువంటి, అనుకూలమైనటువంటి ఆలోచనలు, భావాలను మనం ఆ మట్టిలో నాటితే అటువంటి ఫలితాలనే అవి మన జీవితంలో మొలకెత్తేలా చేస్తుంది. ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే, కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ సమన్వయ లోపం వల్లనే ఈ ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు, రుగ్మతలు, అరాచకాలు, నేరాలు ఇవన్నీ ఉన్నాయి. కాన్షియస్ మైండ్కి, సబ్కాన్షియస్ మైండ్కి మధ్య సమన్వయం ఉంటే ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఎంతో సానుకూలమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మన కాన్షియస్ మైండ్కి, సబ్కాన్షియస్ మైండ్కి మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి.